దుబాయ్లో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలిచి మార్చి 9, 2025న జరిగే ఫైనల్కు అర్హత సాధించింది. విరాట్ కోహ్లీ ఈ సెమీఫైనల్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. పాకిస్తాన్పై సెంచరీ సాధించి పాక్ను ఇంటికి పంపిన కోహ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పాక్లో జరగకుండా చేసి కోట్ల రూపాయల నష్టాన్ని ఆ దేశానికి మిగిల్చాడు. టోర్నమెంట్ కోసం ఒప్పందం చేసుకున్న హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ ఫైనల్కు చేరితే ఆ మ్యాచ్ పాకిస్తాన్లోని లాహోర్కు బదులుగా దుబాయ్లో జరగాలి. ఇప్పుడు ఇండియా ఫైనల్కు చేరడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రగిలిపోతూ ఉంది. ఎందుకంటే లాహోర్లో ఫైనల్ జరిగి ఉంటే టికెట్ అమ్మకాలు, స్థానిక స్పాన్సర్షిప్లు, ఆతిథ్యం మరియు పర్యాటక రంగం ద్వారా గణనీయమైన ఆదాయం వచ్చేది. టికెట్ విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం, స్పాన్సర్షిప్ ఒప్పందాలు, ప్రకటనల ఆదాయం మరియు ఆర్థిక కార్యకలాపాల రూపంలో వచ్చే డబ్బు, లాహోర్లో జరిగే మ్యాచ్లకు ఐసీసీ వాటా ద్వారా వచ్చే ఆదాయం, ఇలా అన్నీ కలుపుకుంటే పాకిస్తాన్ బోర్డుకు ఏకంగా 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ బోర్డుకు ఈ నష్టం చాలా పెద్దదని చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం స్టేడియాల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పాకిస్తాన్ ఏకంగా 1200 కోట్లు ఖర్చు పెట్టింది. ఇండియా గనుక అక్కడ ఆడి ఉంటే ఆ ఖర్చంతా వెనక్కి వచ్చేసేది. దీనికి తోడు కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో పాక్ను ఇంటికి పంపాడు. ఫైనల్లో పాక్లో జరగకుండా చేశాడు. దీంతో పాకిస్తాన్ దేశం కోహ్లీపై మండిపడుతూ, మా దేశమంటే ఎందుకంత మంట, మా కొంప ముంచావు కదయ్యా అని లబోదిబోమంటోంది.